అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః అండి. గురుగారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఇంట్రొడక్షన్ అక్కర్లేని పేరు. తన ప్రవచనాలతో ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిని స్టూడెంట్స్కి సంబంధించి ఎథిక్స్ అండ్ వాల్యూస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడ్వైజర్గా నియమించారు. మరి ఈయననే ప్రత్యేకంగా నియమించడానికి ఏదన్నా కారణం ఉందంటారా? మరి దీన్ని మీరు సమర్థిస్తున్నారా? ఏమంటారు దీని గురించి మీరు? సమర్థించడం ఏంటంటే చాలా ఆనందించవలసినటువంటి విషయం. నిజంగా అలాంటి ఒక మహానుభావుడికి అంత గొప్పనైనటువంటి బాధ్యత అప్పచెప్పారు అంటే నిజంగా వాళ్ళ యొక్క ఆలోచనకి హ్యాట్సప్ చేయవలసింది, వాళ్ళ యొక్క ఆలోచనను గౌరవించవలసింది అని చెప్పుకోవచ్చు. నిజంగా అలాంటి ఒక గొప్పనైన నిజంగా చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క పేరు నడుస్తున్నటువంటి సరస్వతిగా గుర్తించవచ్చు. ఆయన ఒక కారణ జన్ముడు అని చెప్పవచ్చు అండి. ఎందుకంటే ఆయనకున్నటువంటి తెలివి, ఆయనకున్నటువంటి వాక్చాతుర్యము, ఆయనకుండవలసినటువంటి వేద పురాణాలలో ఉండవలసినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఆయన అవపోసన పట్టారు. గొప్ప ఉపాసనాపరుడు. వేదాంగాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు అన్నీ కూడా ఒక ముక్తకంఠంతో చెప్పవలసినటువంటి గొప్పలైనటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారు అంటే అందులో ఒక చాగంటి కోటేశ్వరరావు గారు అని ఒకటి చెప్పవచ్చు. ఆయన సభ పెట్టారు, ఆయన ప్రవచనం జరుగుతుంది అని అంటే గనక ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారండి. ఆయన మాట వినడానికి, ఆయన చెప్పేటటువంటి ప్రవచనం వినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. బికాజ్ ఆయన చెప్పేటటువంటి విధానం కావచ్చు, ఆయన చెప్పేటటువంటి మాటలు కావచ్చు చాలా వినుసొంపుగా ఉంటాయండి. అంటే ప్రతి ఒక్క కూలీ వాడికి కూడా, ఒక రిక్షా తొక్కుకునేటటువంటి వ్యక్తికి కూడా అర్థమయ్యేటటువంటి రీతిలో చెప్తారు చూసారా. నిజంగా ఆయన కారణ జన్ముడు అని చెప్పుకోవచ్చండి. ఆయన గురించి నాలాంటి వారికి అర్హత ఉండదు చెప్పడానికి కూడా. కానీ ఆయన మహానుభావుడు, చాలా గొప్పనైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిలో అధికారం, నిజంగా సనాతన ధర్మం కాపాడాలి, సనాతన ధర్మాన్ని పెంచాలి అంటే ఇదిగో ఇలాంటి వారికి బాధ్యతను అప్పచెప్తే నిజంగా వాళ్ళు అంటే విద్యార్థుల యొక్క నైతిక విలువలు అనే దానికి అర్థం ఏంటి అంటే విద్యార్థులు సన్మార్గంలో నడవాలి, మంచి చెడులు తెలుసుకోవాలి. విద్యార్థులు ఇప్పుడు విద్య అనేటటువంటిది మనిషికి జ్ఞానాన్ని పెంచాలి కానీ అజ్ఞానాన్ని పెంచకూడదు. మంచి మర్యాద ఈ రెండూ కూడా ఏది పెంచుతుంది అంటే మనం నేర్చుకున్న విద్య పెంచుతుంది. మనం నేర్చుకున్న విద్య ఏది మంచి ఏది అని తెలుపజేయగలిగినటువంటి గొప్పనైనటువంటిది మన విద్యా సంస్కృతి. కనుక అలాంటి నైతికమైనటువంటి విద్యా సంస్కృతికి ఆయన నియమించారు కాబట్టి నిజంగా ఇది చాలా ఆనందించవలసినటువంటి విషయం, ఇది ఆహ్వానించదగినటువంటి విషయం. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారిని ఈ రకమైనటువంటి ఒక బాధ్యతలో పెట్టారంటే నిజంగా వాళ్ళు ఏ రకంగా ఆలోచించారు అనేటటువంటిది పక్కన పెడితే కనుక క్యాబినెట్ హై ర్యాంక్ పదవి ఇది. చాలా చాలా గొప్ప పదవి అండి. ఇప్పుడు గొప్ప గొప్ప పదవులు మహానుభావులకే రావాలి. అలాంటి మహానుభావులలో ఇలాంటి ఒక గొప్పనైనటువంటి వ్యక్తికి రావడం అనేటటువంటిది కూడా చాలా ఆనందించవలసినటువంటి విషయము. అలాగే యొక్క చాగంటి కోటేశ్వరరావు గారికి ఈ బాధ్యతను ఇచ్చారు అంటే కనుక నిజంగా ఆయనకి ఏదైనా బాధ్యత అప్పచెప్పారు అని అంటే తప్పకుండా దానికి 100% న్యాయం చేయవలసినటువంటి విలువలు ఆ చాగంటి కోటేశ్వరరావు గారికి చాలా తప్పకుండా ఉంటాయండి. ఎందుకంటే ఆయన చాలా ప్రసంగాలలో కూడా ఆయన చెప్పారు ఆయన జీవిత వ్యవహారం ఏంటి, జీవన శైలి ఎలా ఉండేటటువంటిది, ఆయన వృత్తి అంటే గవర్నమెంట్ రంగంలో ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా సేవలు అందించారు, దాని తర్వాత ఏ రకంగా ప్రజల మధ్యకి వెళ్ళి ఏ రకంగా ప్రవచనకర్తగా మారారు, ఆయన జీవిత చరిత్ర చదివితే తెలుస్తుందండి. ఆయన గొప్పతనం ఏంటో తెలుసా అండి, ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా ఆయన సెలవు పెట్టలేదట. చాలామంది ఏం చేస్తారంటే టైం దొరికింది కదా సెలవు పెడదాము అని ఆలోచిస్తారు. కానీ తన జీవిత కాలంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ప్రతిరోజు తన యొక్క వృత్తికి న్యాయం చేసినటువంటి వ్యక్తి చాగంటి కోటేశ్వర. అలాంటి మహానుభావులకు కాకపోతే ఎవరికి వస్తుందండి. ఇది నిజంగా చాలా ఆనందించవలసిన విషయం, దీన్ని స్వాగతించవలసినటువంటి విషయం. కాబట్టి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆలోచన దృక్పథం ఏదైతే ఉందో చూసారా, అది చాలా ఆనందించవలసిన విషయం. అలాంటి మహానుభావులకి ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు గురువు గారికి టీటీడీలో పెడితే ఇంకా ఎక్సలెంట్గా ఉండేది అని చాలా మంది అనుకుంటున్నారు. మరి దీని గురించి అయితే ఆయనకు గతంలో కూడా టీటీడీ పదవి వచ్చిందండి. వచ్చిన తర్వాత ఆయన ఎందుకో రిజైన్ చేశారు. ఆయనకు సలహాదారుడిగానో దాంట్లో ఏదో ఒక పోస్ట్ వచ్చింది అని వినికిడి విన్నాను. అది కొన్ని రోజులు చేసి తర్వాత
వాళ్లకు కుదరకపోవడం, అంటే గత ప్రభుత్వంతో ఈయనకున్నటువంటి అనుబంధం కుదరకపోవడమో, లేదంటే ఈయనకున్నటువంటి తెలివిని వాళ్ళు ఓర్వలేకతనమో, ఏదో ఒక ఇబ్బంది వచ్చేసి దానిలో ఉన్నటువంటి పదవిని ఈయనని రాజీనామా చేశాడు అని చెప్పేసి విషయం వినిపించింది తప్ప అది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది కూడా నాకు పూర్తి వివరాలు తెలియదు. కాకపోతే ఈయనకు ఆ ఇప్పుడు మంచి పదవి అనేటటువంటిది అర్హత కలిగినటువంటి వ్యక్తులకు ఆ భగవంతుడే ఇస్తాడు. అలా విద్యార్థులను సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ఒక టీచర్లా ఒక టీచరు అనేటటువంటి వ్యక్తికి విద్యార్థులు ఏ రకంగా సక్రమైన దారిలో పెట్టాలి, సలహాలు ఏ రకంగా ఉండాలో తెలియజేసినటువంటి వారు చాగంటి కోటేశ్వరరావు గారికి. ఆయన అన్ని విషయాల మీద చాలా పట్టుంది. అలాంటి విషయాల్లో ఈ యొక్క నైతిక విలువల బాధ్యత అప్పచెప్పారు అంటే కూడా విద్యార్థులకు అది ఒక జ్ఞానప్రదాయకము అని చెప్పవచ్చు. అంటే ఒక మహావృక్షం కింద ఒక విద్యార్థులందరూ కూడా సమిష్టిగా చాలా సంతోషంగా ఆనందంగా ఉండవలసినటువంటి రోజుగా కూడా దీన్ని ప్రకటించవచ్చు. కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారికి ఇలాంటి పదవి రావడం అనేటటువంటి నిజంగా ఆనందించవలసిన విషయం. దీనికి నా తరఫు నుంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకు ఆ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ నిజంగా చాలా ఆనందిస్తున్నామని చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించే డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్కు అనుసంధానంగా చాగంటి కోటేశ్వరరావు గారు కూడా మద్దతు తెలిపారు. కాబట్టి నిజంగా వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలో ఈ నైతిక బాధ్యత ఏదైతే ఉంటుందో అది సక్రమంగా తీసుకొని వెళతారు అనే నమ్మకంతోనే ఆయన నియమించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని స్వాగతించవలసినటువంటి విషయం, అలాగే చాలా ఆనందించవలసిన విషయం. విద్యార్థులు సక్రమంగా నడవడానికి ఇదొక మార్గదర్శకంగా నిలబడుతుందండి. గురుగారు, గతంలో ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ జరిగినప్పుడు మనం మాట్లాడుకున్నాం. సో అండ్ ఇంకా ఆగట్లేదు, శంషాబాద్లో కూడా రీసెంట్గా జరిగింది, మళ్ళీ అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కానీ ఎక్కువ శాతం బయటికి రావట్లేదు. మరి ఇలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి బాధ్యతాయుత పోస్టులు ఉండటం వల్ల ఇలాంటివి ఆగే పరిస్థితి ఉందంటారా? అయితే ఇక్కడ పోస్టు అన్న దానికి అర్థం ఏంటంటే ఒక పోస్టులో ఉన్నంత మాత్రాన ఇవి ఆగుతాయి అని చెప్పలేము. ఎందుకంటే ఈ దుండగులు ఇలాంటి మోసపూరితమైనటువంటి వ్యక్తులు ఒకరు చేయడం కారణం చేత హిందూ వాళ్ళ మీద అందరి మీద కూడా అనేక రకాలుగా మనోభావం దెబ్బతీసేటటువంటి అంశంగా వస్తూ ఉంటుంది. వీళ్ళకి ఏం పోయే కాలమో తెలియదు, కానీ మన దేవుళ్ళ జోలికే వచ్చి మన మనోభావం దెబ్బతీసి అనవసరంగా దీన్ని మతోన్మాదుల శక్తిగా మార్చేసి ఏదో ఒక రకమైనటువంటి తీవ్రవాదమైనటువంటి లక్షణాలు ఏర్పరిచి అనవసరంగా మత కల్లోలాలను లేపుతున్నారు తప్ప దీంట్లో అసలు వాళ్ళకి ఏమొస్తుంది? వాళ్ళ మన హిందువుల దేవుళ్ళు అంటే మనం ఎంతో దైవంగా ఆరాధించేటటువంటి దేవుళ్ళ మీదకి ఇలా రావడము, ఇలా దాడి చేయడం అనేటువంటి నిజంగా వాళ్ళ జాతిలో ఉన్నటువంటి దౌర్భాగ్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కాలంలోనే కాదు, మనకు సనాతన ధర్మం నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ ముస్లింలు ఎవరైతే ఉన్నారో ముస్లింల దండయాత్ర విన్నాము. ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేసినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు. సరే, వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడితే మన నోరు ఖరాబ్ అవుతుంది తప్ప మనకు వచ్చేది ఏం లేదు. కాబట్టి అలాంటి వారు ఉన్నారంటే నిజంగా వాళ్లకు ఆ తల్లి ఏ రోజున శిక్ష వేస్తుందో కానీ నిజంగా వాళ్ళ జాతి మొత్తం అంతరిస్తుందండి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఏ రకంగా ఏం ఆలోచించి ఏ రకమైనటువంటి అంటే జాతి మీన్స్ ఎవరైతే తప్పు చేద్దాము అనే ఆలోచనలో ఉన్నారో అలాంటి వారు తప్పకుండా సర్వనాశనం అయిపోతారు. ఇప్పుడు ముత్యాలమ్మకు జరిగింది ఆ రకంగా ఎన్నో మనకు ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారికి జరిగినటువంటి సంఘటన, ఉత్సవ విగ్రహానికి జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలా ఎన్నో రకాలైన సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఊరుకోదు అమ్మవారు, తప్పకుండా వాళ్ళకంటూ శిక్ష వేస్తుంది. అలాంటి బాధ్యతను కూడా ఇలాంటి వారికి అప్పచెప్పడం ద్వారా ఈయన యొక్క సలహాలు సూచనల ద్వారా మనం ఎంతవరకు ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది కూడా మనం బాధ్యతాయుతంగా తీసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క నైతిక బాధ్యత విలువలకు ఎలాగైతే ఈయనకు పట్టం కట్టారో అలాగే సనాతన ధర్మం యొక్క విలువలకు కూడా ఈయనను పట్టం కట్టి ఈయన యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఈయన అడుగుజాడలు నడిస్తే నిజంగా మన సనాతన ధర్మం అనేటటువంటిది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఎంతమంది చీడపురుగులు వచ్చినా వాళ్ళను ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు మనకు వస్తాయి. ఎందుకంటే నడిపించేవాడు ఒకటి కావాలి మనకు. అలా నడిపించేటటువంటి వాడికి కూడా అపార జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి సరస్వతి యొక్క మానస పుత్రుడు అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వారికి బాధ్యత కనుక ఇస్తే తప్పకుండా అతని అడుగుజాడలో మాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన అడుగుజాడలో నడిచి ఆయన సలహాలు సూచనలు పాటించి తప్పకుండా హిందూ మార్గాన్ని హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళతామని సభాముఖంగా తెలియజేస్తున్నామండి. చాగంటి గారికి ఇలాంటి పదవి ఇవ్వడాన్ని మీలాగే చాలామంది పెద్దవాళ్ళు కూడా స్వాగతిస్తున్నారు. హోప్ఫుల్లీ ఆయన స్పిరిచువాలిటీ కావచ్చు, ఆయన ఎక్స్పీరియన్స్ కావచ్చు, స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడి వాళ్ళు ఉన్నత మార్గంలో ఎదగాలని కోరుకుందాం. గురుగారు, ధన్యవాదాలు.